అయ్యగారు అంట కదా అంది. అవునమ్మా అయ్యగారిని చెప్పన్నా. మా గేదెలు 3 రోజులు అవుతున్నాయి, కొద్ది కళ్ళు మూసుకొని చెప్పండి, నీకు దండం పెడతా. నీ గేదెలు 3 రోజులు నుంచి కనపడకపోతున్నాయి, కళ్ళు మూసుకొని చెప్పాలా? నువ్వు ప్రార్థన చేస్తావా? కనీసం 1 గంటనే చేస్తావా అంటే అసలు నాకు ప్రార్థనే కుదరదు. నాతో పాటు 3 రోజులు ప్రార్థనలో ఉంటానంటే నీ గేదెలు ఏడుండవు, దేవుడే నీకు చెప్తాడు అన్న. ఈ 3 రోజులు నీ ఆమెడు ఉండే బదులు నా గేదెలు ఎత్తుకుంటాను పోయింది. చూసినవా మా తల్లి? ఇలాంటి భక్తులందరికంటే నేనేం చేయాలి? గంట ప్రార్థనలో ఉండరు. గంట ప్రార్థనలో లేని ఒక వ్యక్తి దేవుని మర్మాన్ని తెలుసుకుంటుందట. ఏమి లేదండి, వీళ్ళకి మేలు చేశాక మాయమైపోయే పక్షులు లాంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళని నేను నమ్మను. అందుకే మీతో కూడా చెప్తున్నా, ఇలాంటి ఒక అస్థిరమైన మనసు లోకస్తుడికుంటే నిలబడే మనసు నీకుండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. నీ సన్నిధిలో ఉండి ఆ నరరూప రాక్షసుడైన దుష్టుని ఆలోచనలు, ఆ దుష్ట నావిగేషన్స్ అంతా యేసు నామములో బంధిస్తున్నా అని చెప్తూ ఆ దుష్టుని నేను బంధించా. ఆ నెక్స్ట్ వాడికి 56 సంవత్సరాలని, ఇక్కడ ఉన్న బాగుజాతులోళ్ళు ఎక్కడో ఉన్న పెద్ద మాంత్రికుడికి డబ్బులు ఇచ్చారని, అయితే ఆ శక్తి వచ్చి ఇక్కడ మా దగ్గర తిరుగుతూ ఉంటే ఆ శక్తులు మా దగ్గరకు రావడానికి చోటు లేకుండా, నిజం, ఆ శక్తులు మా దగ్గర రావడానికి చోటు లేకుండా ఆ శక్తులు మేము వెళ్ళాం అంటే వాడు సంగతి ఏంటి చూస్తారని అసలు బాగుజాతుడే వచ్చిండు, నల్ల మాంత్రికుడు వచ్చిండు. నేను వాడిని అడిగాను, ఏరా ఎవరు నువ్వు అంటే, నన్ను అరే అంటవేంటి అంటాడు. వాడు మనిషిలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. నన్ను అరే అంటవేంటి అంటాడు. అరే మళ్ళీ అంటున్నానా? అరే నాకేరా అధికారం ఉంది, సర్వశక్తిని నా దేవుడు నాకు అధికారం ఇచ్చాడు రా, నేను అరే అంట మళ్ళీ అంటున్నావు. నేను 56 సంవత్సరాల్లో నన్ను ఎడుతున్నాడు వాడు. నువ్వు 56 ఉంటేనే, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటేనే నా దేవుడు నాకు అధికారం ఇచ్చాడని వాడిని ఏసి రక్తం వేసి కాల్ చేస్తుంటే అయ్యి లేకుండా పోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పనికి మాలినోళ్ళు నా మీద బాగుజాతలు చేయించడానికి డబ్బులు ఇచ్చారంట. ఆ శక్తులు నా మీదకి రావడానికి ప్రయత్నం చేస్తే, నా బిడ్డల మీదకి, నా భార్య మీదకి, కొందరు విశ్వాసుల మీదకి రావడానికి వాళ్ళ పేర్లతో సహా ప్రయత్నం చేస్తే ప్రార్థనతో జయించవలసి వచ్చింది. చేతులతో దేవునికి స్తోత్రం చెప్దాం. ఇలాంటి శక్తిని విశ్వాసం అనే ద్వారం గుండా నువ్వు ప్రవేశించి రక్షణ అనే మెట్టులో బొమ్మలాగా నుంచొని ఏం జరుగుతుంది అని చూసుకుంటూ కూర్చుంటే పనులు అవ్వవు. క్రీస్తుతో అంటు కట్టబడిన అనుభవంలో, దేవుని వాక్యం హృదయంలో ఉన్న అనుభవంలో నిరంతరము ప్రార్థన. ఎందుకు? నువ్వు ఏర్పాటులో ఉన్న వ్యక్తివి. నీవు తాను ఏర్పాటు చేసుకున్న వారు దివారాత్రులు మొరపెడుతూ ఉంటే వారికి న్యాయం చేయడా? తప్పక న్యాయం తీరుస్తాడు నా దేవుడు. ఈయన ఎరిగి ఉండగా పరలోకమందున నీ తండ్రి అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల్నిచ్చును కదా. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రార్థనలో ఉండాలి. ఎందుకంటే నీ దేవుడు మొరపెడితే నేను ఉపేక్షించేవాడు కాదు, నువ్వు అడిగిన ప్రతిదీ ఇచ్చేవాడు. మన చెడ్డవారైంది మన పిల్లలకు శ్రేష్టమైన ఇవ్వాలనుకుంటే మన దేవుడు మనకి ఇవ్వడా? అందరూ చెప్పండి, ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఇస్తారండి. అందుకే ఈరోజు వరకు తన మహిమ కొరకు తన సేవకుని, తన విశ్వాసులైన తన బిడ్డల్ని ఆయన కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రార్థనలో విశ్వాసి నిరంతరం దేవుని మహిమతో నింపబడి ఉండునుగాక. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సంఘ నియమాల్లో ఎప్పుడు విశ్వాసి ఎట్లా ఉండాలి? దైవ సేవకులు మారియో ఫాదర్ గారు, నేను ఆర్సీఎం భక్తుడిని, ఏం చేసేవాడిని తెలుసా? తెల్లవారుజామున 4 గంటలకి లేచి 4 నుంచి 5 గంటల లోపల మందిరం శుభ్రం చేసేసి 4:45 సాములూరు జీబు కొట్టంగానే గబగబా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చి బలిపీఠం శుభ్రం చేసి బలిపీఠం మీద అన్నీ పరిచి పాప సంకీర్తన చేసుకోవడానికి దిగిట్లు ఆయన కూర్చోబెట్టి, నేను మరి అన్నగారు ఇద్దరం కలిసి ఇంకా మాతో కొందరు భోగి చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మార్తమ్మ లేగో, మరియమ్మ లేగో, పుల్లమ్మ లేగో, మల్లమ్మ లేగో అందరం లేపి అందరం మొఖాలు కడిగించి గుళ్ళోకి తీసుకొచ్చి అన్నం తినే పని లేదుగా, ముందు తర్వాతగా పనులు చేసుకునేది. మనకు ప్రార్థన ఎన్నింటికి అయిపోద్ది? 6కే క్లోజు.
6 లోపులోనే అయిపోద్ది ప్రార్థన, ఇంకేంటి, ఇంకా అడావుడే ఉంది, ఇంటికి వెళ్ళి పని చేసుకోవచ్చు కదా. అలాగే చేసి నా జీవితంలో చాలా అనుభవాలను నేను చూసా. దేవునికి మహిమ కలుగును గాక. గుడి పని చేయాలంటే ఎవరుండేవాడు? ఆ 14 స్థలాలు పటాలన్నీ దుడిచి, మందిరం అంతా దుడిచి, కాగితాలన్నీ అంటించి, ఎన్ని రకాలైన పనులు చేయడానికి నిరంతరం కంకణం కట్టుకున్నాము. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని మందిరానికి సంఘ నియమ కూటాల్లో పాల్గొనడానికి ఎంతమంది ఇసుకుపడుతున్నారంటే, ఎక్కడైనా కూటం జరుగుతూ ఉంటే విశ్వాస అయిన వాళ్ళు రావట్లేదు, సిగ్గుపడాల్సి వస్తుందండి. ఆదివారం చూస్తే ఇళ్ళకి పండగ చేసుకున్నట్టు ఉంటుంది, మిగతా శనివారం నాడు మాయం, మిగతా నియామక కూటాల్లో మాయం. నీ ఇంటికి వాళ్ళు రారు కాబట్టి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళవు. మరి నీ కక్షల్లో నెరవేర్చుకుంటూ ఉంటే దేవుడి రాజ్యం ఎట్లా కట్టబడద్దంట. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి చేస్తావా, నీకు దీవెనలు వస్తాయి. లేకపోతే ఇందాక చెప్పాను ఒక ఇద్దరు గురించి, సత్యాళ్ళు భూమి మీద తిరుగుతున్నారు, లోకం మీద ఆశలు పెట్టుకొని, భార్య పిల్లల మీద ఆశ పెట్టుకొని, వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళలేదు. వాళ్ళకి ఎన్నో వాక్యాలు తెలుసు, ఎన్నో, అసలు ఒక మాటలో చెప్పాలంటే ఒక శ్రేష్టమైన సంఘ కాపురికి పరలోకం వెళ్ళటానికి అవకాశం లేకపోతే మరి ఎక్కడ వెళ్తాం మనం? నాకు వణుకు పుట్టుకుందండి, మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళలేనేమో అని భయం పట్టుకుంది నాకు. ఆ వేదంతో మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మీరు గమనించండి, సంఘ నియామకాల్లో ప్రతి వ్యక్తి కూటమిలో తప్పకుండా పాలు పొందాలి. అందుకే మన అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో వారు అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉండిరి అని రాయబడింది. సంఘములో అందరికీ భయం కలిగిందంట. ఆ తర్వాత వచనం చదువుతా ఉంటే అనేకులు కొత్త వాళ్ళు వస్తున్నారంట. ఆ తర్వాత వచనాలు చదువుతా ఉంటే వాళ్ళు చరచరాస్తులన్నీ అమ్మి దేవుని మహిమ కొరకు పెడుతూ, రక్షణ పొందుతున్న వారిని నూతనంగా సంఘంలోనికి ఆహ్వానిస్తూ దేవుని రాజ్యం శాఖోపశాఖలుగా విస్తరిస్తుందంట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. ఎప్పుడు నమ్ముకున్న విశ్వాసి నమ్మకంగా వస్తే నమ్మలేని విశ్వాసి నమ్ముకొని వస్తాడు. అర్థమవుతుందా నీకు? నమ్ముకున్న విశ్వాసి నమ్మకంగా వస్తే నమ్మని అవిశ్వాసి నమ్ముకొని విశ్వాసి దేవుని మందిరంలోకి చేర్చబడతారు. నమ్ముకున్న నీకే ఇంత నిర్లక్ష్యం అయితే, నీ ద్వారా ఒక 4 ఆత్మలు వెనకబడిపోతే దేవుడు నిన్ను లెక్కడితే ఏం చెబుద్దాం అనుకుంటున్నావని నేను అడుగుతున్నా. ఈ ఆదివారం వెళ్ళ చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి, సంఘ నియామక కోటాల్లోనికి తప్పకుండా రావాలి. విశ్వాసం ద్వారా రక్షణలోకి అడుగు పెట్టావు. రక్షణలోకి అడుగుపెట్టి నీవు అయోమయంలో బ్రతకమోకో. దేవుని వాక్యం హృదయంలో నింపుకొని నా దేవుడి నా ప్రార్థన ఆలకిస్తానని ప్రార్థన ఉద్యమంలో నువ్వు సిద్ధమవుదువుగాక. 3వదిగా సహవాసంలో నువ్వు ఏరుపారిన అనుభవంలో ఉండాలి. అమ్మా, ఏం పారిన అనుభవం? ఏరుపారిన అనుభవంలో ఉండాలి సహవాసం. ఏరుపారిన అనుభవం ఏం చేస్తుందంటే నిన్ను తొనకనివ్వదో బెనకనివ్వదో, క్రీస్తు కొరకు ఒక నమ్మకమైన వ్యక్తులుగా నేను సిద్ధం చేస్తున్నా. చూడండి, 4వది ఆ మాట ద్వితీయోపదేశ 14వ అధ్యాయం 22వ వచనం కూడా చదువుకుందాం. ప్రతి సంవత్సరమున దశమ భాగమును స్వాస్యముగా ఏర్పరచవలెను. మలాకి 3:10 కూడా మనం తర్వాత మీరు చదువుకొని మీకు తెలిసిన వాక్యమే. 1, విశ్వాసంలో ప్రవేశించాం, రక్షణ అనే మెట్లోనికి వచ్చాం. 2, ప్రార్థన అనే అనుభవంలో ఆయనతో మంచి సంబంధం కలిగి ఆయన వాక్య వాగ్దానాలను బట్టి మనం పోరాడుతూ ఆయన సన్నిధిలో పొందుకుంటూ ఉన్నాం. 3వ విషయం గుర్తు చేస్తున్నాను, సంఘ నియామకమైనటువంటి కోటాల్లో అపోస్తుల వలె మనం ముందుకు కొనసాగాలి. ఇక 4వ విషయం గుర్తు చేస్తున్నాను, ఇవ్వవలసినవి కొన్ని ఉంటాయి. ఏంటి చెప్తారా? 1, కానుక. 2, 10వ భాగము. 3, ప్రతిష్టార్పణలు. 4, మోకుబళ్ళు. అది ఒక పెద్ద సబ్జెక్ట్, దాని గురించి చెప్పడానికి కాదు, కానీ క్లుప్తంగా నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడికి రావలసినవి? 10వ భాగము, ప్రతిష్టార్పణ, కానుక, మొక్కుబడి, ఇవన్నీ దేవుని సన్నిధిలోనికి నియమంగా రావాలి. క్రమానుసారంగా నీవు ఇవ్వాలి. దేవుని నమ్ముకొని నా జీవితం ఇచ్చాను, నీ భాగం విషయంలో
ప్రతిష్టార్పణల విషయంలో, కానుకల విషయంలో నువ్వు నమ్మకస్తుడిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అయ్యా, ఈ ఆర్థిక ఇబ్బంది ఉండిపోయింది నాయన, ఈ అప్పు సమస్య ఉండిపోయింది నాయన, విస్తారమైన మీ ధన నిధుల్లో నుంచి నాకు విస్తారమైన దీవెనలు వచ్చునుగాక. ఎప్పుడు ఎప్పుడు ఆమె నెరవేరేది ఎప్పుడు? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. త్వరగా. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతా. ఈ 3 మెట్లలో గొప్ప ఉత్తీర్ణత పొందిన నీవు ఈ 4వ మెట్లో నువ్వు ఫెయిల్యూర్ అయిపోతే, 6 పరీక్షలు జరిగినాయి అన్నయ్య గారు. ఒక సబ్జెక్టులో నాకు తిన్నగా మార్కులు రాలేదు. 5 మార్కుల్లో ఏమైంది? పాస్ అయినవా? 5 మార్కుల్లో పోయింది అన్నయ్య గారు. అంటే ఏం జరిగింది చెప్పండి అమ్మా? 5 మార్కుల్లో పోయిందంటే అర్థం ఏంటి? పోయినట్ట, పాస్ అయినట్ట? 4 రెడీగా అయిపోయినాయి. 5వ దాంట్లో 5 మార్కులు పోతే క్లాస్ అంతా ఏమైపోయింది? నువ్వు పాస్ అవ్వలా. నేను 4 పాస్ అయ్యా, 2 పాస్ అవ్వలేదు, అయినా పాస్ అయ్యాను. నువ్వు ఎవరిదన్నా వాదించావు అనుకో, ఫెయిల్ అయినవా లేదా అంటారు. అవునా కదా? అంతేగాని 3 పాస్ అయ్యాను, 4వది పోయింది, అయినా నేను పాస్ అయినట్టే అని నువ్వు అంటే అది నీ వాదన తప్ప, అన్నిట్లో నువ్వు జయం పొందితేనే పాస్ అయినట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మీరు విస్తారంగా ఇలేదనే బాధ కంటే మీరు ఇస్తే ఏమైందనే బాధ నాకు ఎక్కువ. ఎందుకని? సమర్పణ కలిగిన వారు ఇస్తేనే, సమర్పణ కలిగిన సేవకుడికి అది ఆశీర్వాదం అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు నేను గుర్తు చేస్తున్నా, ఒకవేళ దేవుని భాగం దొంగిలించే ఒక వ్యక్తిగా ఉన్నావంటే చాలా అది నష్టం అనే సంగతి నువ్వు గుర్తు చేసుకో. ఈ 4వ మెట్లో నువ్వు ఒకవేళ ఫెయిల్యూర్ అయిపోతే నిన్ను దేవుడు ఎట్లాగా ఆశ్రయిస్తాడు? దాంట్లోనే అన్నీ కలిగి సేవకుడు బ్రతుకుతా ఉంటే, అన్నీ కలిగి ఉండి ఎంత దరిద్రం మనం అనుభవిస్తున్నాం. లేదు, నా మందిరం పని ముందవ్వాలి, నా మందిరం పని ముందవ్వాలని నువ్వు సిద్ధపడితే దేవుడు నిన్ను వర్ధిల్లా చేయునుగాక. దేవునికి స్తోత్రం. మీరేది కొనుక్కున్న మనస్ఫూర్తిగా దీవించిన చేతులు ఇవి. మనసు నాది కనుక ఈరోజు నేను చెబుతున్నా, ఇచ్చి శోధించు. ఇవ్వకుండా శోధిస్తే ఉపయోగము లేదు. మన విశ్వాసుల ప్రార్థనలు ఈ మధ్య అంటున్నా ఏమనంటే, అయ్యా ఎవరన్నా తీసుకొచ్చి కిటికీలు పని చేయించయ్యా. తేరగా దొరికిండు ఒకడు. ఎవరన్నా తీసుకొచ్చి మందిరం పని చేయించయ్యా. దేవుడు అన్నాడు, ముందు నువ్వు చేయగలిగింది నువ్వు చేసి తర్వాత నేను వాడిని పిలుచుకొస్తా అని దేవుడి ఉద్దేశం. జాగ్రత్తగా దేవుని మాట వినండి, ఇచ్చి శోధించండి. దేవునికి మహిమ కలుగునుగాక. 3 పనులు చేస్తున్నారు, 4వ పనిలో మీరు వెనకబడొద్దు. మీరు చేయగలిగింది చేయండి, అడగండి. త్యాగాల్లోంచి పుట్టేది విశ్వాస జీవితం, త్యాగాల్లోంచి పుట్టేది ప్రార్థనా జీవితం, త్యాగాల్లోంచి పుట్టేది సమృద్ధి, త్యాగాల్లోంచి పుట్టేది అనేక నూతన విశ్వాసులు, త్యాగాల్లోంచి పుట్టేది దేవుని మహిమ. దేవునికి మహిమ కలుగునుగాక. నా సేవకుడికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఉపయోగం లేదు, అది సేవకుడికి మాత్రమే ఉపయోగపడతాయి. కనుక ఈ విషయంలో ఎవరు మీ నియమాన్ని తప్పవద్దు. మనం పరలోకం వెళ్ళడానికి అప్పుడు సిద్ధంగా ఉంటాం. నువ్వు సిద్ధపడిన ఒక పరలోకం వెళ్ళే వ్యక్తివి. నువ్వు పరలోకం వెళ్ళే వ్యక్తి ఈ 4 విషయాల్లో సిద్ధపడి 5వ మెట్లో మాదిరి కలిగి ఉంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు? ఇంకొకరు తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం తీయండమ్మా. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. చెప్పిన పని చేయట్లేదంట విశ్వాసులు, ఏడ్చుకుంటా చెప్తున్నాడంట. వద్దమ్మిక, అంత దూరం మనం వెళ్ళొద్దు. దేవుని మాట వినకుండా నాశనం తెలుసుకోవడానికి మనం ఉంది. దేవుని మాటని ఆశీర్వాదాలు అంటే ఆశీర్వాదాలు మనల్ని, మన కుటుంబాన్ని నింపుతూ ఉంటే అనేకులకు మాదిరిగా ఉండడానికి అని ఉంది. ఒక్కసారి ఆలోచన చేయి. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. స్వస్థ బుద్ధి అంటే కుళ్ళు ఉండకూడదు, పొట్టు ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు. చిన్నపిల్లడు అట్టున్నాడు,
క్రీస్తు యేసునకు మాదిరి అయిన మనసు కాకుండా ఇంకా ఏదైనా మనసు నీలో ఏలుబడి చేస్తూ ఉంటే, ఈరోజు నేను సేవకుడిగా నీకు ఆజ్ఞాపించే విషయం ఏంటంటే, చిన్న బిడ్డల మనస్సు కలిగి నీవు నేను ఉందుముగాక. చేతులతో దేవునికి స్తోత్రం చెప్దాం. సిద్ధపడిన మనసు అది. విశ్వాసంలో నిలకడగా ఉండి రక్షణ పొందావు, ప్రార్థన అనే మెట్లో వాగ్దానాలు పొందావు, సంఘ నియమాల్లో దేవుని కొరకు బ్రతికావు, దశమ భాగం విషయంలో, ప్రతిష్టార్పణ విషయంలో, ప్రథమ ఫలాల విషయంలో నమ్మకంగా ఉన్న పౌలు గారి మాదిరి, తీతు మాదిరి, తిమోతి మాదిరి, భక్తులందరి మాదిరిని పోలి నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు. అలాగే ఈరోజు మనము దేవుని పిల్లలం కాబట్టి ఇదిగో మాదిరి కలిగి నూతన విశ్వాసుల్ని సంఘంలోకి తీసుకొచ్చి అనేకులకు ఆదర్శప్రాయులముగా మనం ఉందుముగాక. మోకరించండి. నమ్మకంగా ఉండి నేను సిద్ధపడి పరలోకం వెళ్ళే గుంపులో ఉండే కృప దయచేయండి. అంత మాత్రమే కాదయ్యా, నేను అనేకులకు మాదిరిగా ఉండే కృప దయచేయండి. ఈ ఆత్మశక్తితో నన్ను స్థిరపరచువా, ఈ ఆత్మశక్తితో నన్ను స్థిరపరచువా, నీ ఆత్మబలంతో నన్ను స్థిరపరచవా. నీ చిత్తము జరిగించినప్పుడు, ఇచ్చి శోధించినప్పుడు నా రోగాలను కొట్టివేసే దేవుడై ఉన్నావు, నా ఆర్థిక ఇబ్బందులు తొలగించే దేవుడై ఉన్నావు, నా అప్పులు తొలగించే దేవుడై ఉన్నావు, నా బలహీనతల నుంచి విడుదల కలిగించే దేవుడై ఉన్నావు, శత్రువుల నుంచి విడుదల కలిగించే దేవుడై ఉన్నావు, శత్రువుల నుంచి విడుదల కలిగించే దేవుడై ఉన్నావు, ప్రతి శోధన నుంచి తప్పించే దేవుడిగా అయ్యా నాలో నీ ఆత్మనుంచవా. ఈ 4 రీతులుగా నువ్వు సిద్ధపడితే 5వ మెట్లో మాదిరి కలిగిన వ్యక్తిగానే ఉంటావు. ఈ మాదిరి నిన్ను సిద్ధపరిచి పరలోకానికి చేరుస్తుంది, అనేకుల్ని క్రీస్తు వైపుకు తీసుకొస్తుంది. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన దేవుని మాటలు గుర్తు చేసుకుని 2024 సంవత్సరాల నాడు నా యేసయ్యా పరలోకం విడిచిపెట్టి నీ కోసం భూలోకానికి వచ్చి మరణించి సజీవుడే లేచాడు. ఆయన పరలోకం వెళ్ళి రాబోయేది ఎందుకో తెలుసా? నువ్వు చెక్కబడితే, నువ్వు శుద్ధి చేయబడితే, ఈ సంఘ నియమాల్లో నువ్వు ఉంటే పరలోకం నిన్ను తీసుకెళ్లాలని ఆయన ఆశపడుతూ ఉండగా, నమ్మకంగా ఉంటానయ్యా, నమ్మకస్తుడిగా ఉంటానయ్యా, నన్ను నిలబెట్టు యేసయ్యా. మహోన్నతుడా, వాక్యమైండి మా యొద్దకు వచ్చి మాట్లాడిన మా దేవా, మీ పరిశుద్ధ శక్తిని బట్టి, నీ బలమును బట్టి, నీ ఆత్మను బట్టి, మీరు నాతో మాట్లాడిన మాటలను బట్టి, నీ మహిమ కొరకు శక్తివంతమైన సాధనముగా నేను నిలబడినట్లు, నీ బిడ్డలు బలపడినట్లు మమ్మల్ని అభిషేకించండి. మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని ప్రభువా అనేకులకు మాదిరి అయి, సంఘమునకు మాదిరి అయి, ఎనకున్న వారికి మాదిరి అయి, మేము నీ మహిమ కొరకు నిలబడి, పౌరుషంగా నిలబడి, అనేకులు పౌరుషం కలిగిన వారిగా చేసి నీ రాజ్యం కట్టేవో శక్తులుగా, శ్రేష్టమైన వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి. మీ అగ్ని అభిషేకంతో నీ సేవకుడిని, నీ బిడ్డలని మీరు ముట్టి, నీ మహిమోన్నతమైన శక్తివంతులుగా మమ్మల్ని తీర్చిదిద్ది బలపరచమని శక్తి కలిగిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.